సంపాదించిన మనీని సరిగ్గా మేనేజ్ చేయలేక సఫర్ అవుతున్నారా? అయితే వేణు కళ్యాణ్ లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ కండక్ట్ చేస్తున్న హౌ టు బికమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ ఇన్ ఎ స్ట్రాటజిక్ వే వర్క్ షాప్ కి క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి అటెండ్ అవ్వండి. ఈ రోజు టీమ్ ఇండియా వరల్డ్ కప్ అనేది T20 గెలిచింది. ఆ గెలిచిన తర్వాత మనందరం కూడా వాళ్ళ సెలబ్రేషన్ని చూసి మనం కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం. వరల్డ్ కప్ ఇండియా కొట్టిందని మనం కూడా చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. సెలబ్రేట్ చేసుకున్నంత మాత్రాల అయిపోదు. టీమ్ ఇండియా ఎవరైతే ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారో క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళు వరల్డ్ కప్ అనేది ఏదైతే కొట్టారో దానికన్నా ముందు వాళ్ళ కష్టం అనేది ఎంతో అనేది ఉంది. ఆ కష్టం నుంచి మనం ఎన్నో విషయాలు మన లైఫ్కి సంబంధించినవి నేర్చుకోవాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను క్రికెట్ ప్లేయర్స్ నుంచి మన లైఫ్లో ఏం నేర్చుకోవాలని చెప్పేసి MS ధోని పైన వీడియో చేశాను, విరాట్ కోహ్లీ పైన వీడియో చేశాను, అండ్ రీసెంట్గా హార్దిక్ పైన కూడా వీడియో చేశాను. అండ్ ఈరోజు వన్ మోర్ లెజెండరీ పర్సన్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను. అతని దగ్గర నుంచి కూడా మన లైఫ్లో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. The first batsman in the history of one-day international cricket to get 2 double Now that's ముంబై గల్లీల నుండి గ్రాండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేజెస్ వరకు అతని జర్నీ ఇన్స్పిరేషనల్. away nonchalantly, first ball of the match goes for 4. It's a bit better, but look at that, what a gorgeous stroke that is. ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. Boundaries, first over's gone for 14. ఏ ఏజ్లో అయితే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని వదిలి ఉండలేరో ఆ ఏజ్లోనే ఇంటి సిచ్యువేషన్స్ బాగా లేక ఫుడ్ కోసం షెల్టర్ కోసం పేరెంట్స్తో దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ స్టోరీ ఎవరిదో కాదు, మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మది. எனக்கு ஒரு வாக்கு கூட நீ எப்படி வாழ போறியோன்னு எனக்கு தெரியாது. ஆனா சாகும்போது இந்த உலகமே மதிக்கிற பெரிய பணக்காரனா தான் சாகணும். 250 in one-day internationals. Flicked away nonchalantly, first ball of the match goes for 4. It's a bit better, but look at that, what a gorgeous stroke that is. Runs coming in boundaries, first over's gone for 14. ఇతని స్టోరీ చూశాక మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫైట్ చేయడం అనేది మీరు నేర్చుకుంటారు. హలో అండి, నా పేరు వేణు కళ్యాణ్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. పేరెంట్స్తో దూరంగా ఉండి తినడానికి తిండి కూడా లేని అబ్బాయి ప్రాబ్లం ఫేస్ చేస్తూ క్రికెట్ ప్రపంచంలో తన బ్యాటింగ్ ద్వారా బౌలర్స్నే కన్ఫ్యూజ్ చేసేలా ఎలా సక్సెస్ అయ్యాడో ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. At the moment, a hitting defence. Can't bowl short to Rohit Sharma. He has always had the pull shot. Very, very 250 in one-day internationals. nicely driven. Didn't try and hit it too hard. The outfield's reasonably quick now. The sun's come out. And the dive is in vain. Rohit Sharma on the chart. రీసెంట్గా చూస్తే విరాట్ కోహ్లీ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. కానీ రోహిత్ శర్మ గత 15 ఇయర్స్ నుండి వరల్డ్ డేంజరస్ బౌలర్స్కు కూడా చెమటలు పట్టిస్తూనే ఉన్నాడనమాట. రోహిత్ శర్మ 30 ఏప్రిల్ 1987లో నాగ్పూర్, మహారాష్ట్రలో జన్మించాడు. వాళ్ళ డాడీ ఒక ట్రాన్స్పోర్ట్ కేర్ టేకర్గా పనిచేసేవాడు. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండే. అందుకే వాళ్ళ డాడీ ఒక టఫ్ డిసిజన్ అనేది తీసుకున్నాడు. రోహిత్ శర్మను 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే బోర్ వ్యాలీలో ఉండే అమ్మమ్మ తాతయ్య దగ్గరికి పంపించాడు. వాళ్ళు కూడా చిన్న గుడిసెలు అనేది ఉండేవారు. కానీ ఎడ్యుకేషన్ కోసం అతన్ని అక్కడే ఒక చిన్న స్కూల్ అనేది జాయిన్ చేయించారు. రోహిత్ శర్మ మంచిగా చదివి జాబ్ తెచ్చుకోవాలని వాళ్ళ పేరెంట్స్ ఒక కోరిక అనమాట. అందుకే రోహిత్ శర్మ హార్డ్ వర్క్ చేసి చదివేవాడు. టైం దొరికినప్పుడు గల్లీలో క్రికెట్ కూడా ఆడేవాడు. ఎప్పుడైతే రోహిత్ ఏజ్ 12 వచ్చిందో, అంటే 12 సంవత్సరాలు వచ్చిందో, అప్పుడు వాళ్ళ స్కూల్కి ఇంకో ఆపోజిట్ స్కూల్ మధ్యలో ఒక క్రికెట్ కాంపిటీషన్ అనేది జరిగింది. గేమ్స్ టీచర్ చెప్పడం వల్ల ఆ కాంపిటీషన్లో మన రోహిత్ శర్మ అనేది పార్టిసిపేట్ చేశాడు. 18 బాల్స్లోనే 40 రన్స్ వేసి స్కూల్ టీమ్ని గెలిపించాడు. రోహిత్ శర్మకు ఆ రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ చూసి ఆపోజిట్ స్కూల్ టీమ్ కోచ్ అయిన దినేష్ ఇంప్రెస్ అయ్యి రోహిత్ శర్మ వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళి రోహిత్ శర్మని మా స్కూల్లో జాయిన్
చేయించమని కోరిండనమాట. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఫీజు గురించి అడిగితే వాళ్ళ దినేష్ కోచ్ ఎవరైతే ఉన్నారో 250 రూపీస్ పర్ మంత్ ఉంటుందని చెప్పాడు. ఇక వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అన్నారనమాట, మేమంత ఫీజు అనేది పే చేయలేము అని వాళ్ళ రోహిత్ శర్మ గ్రాండ్ పేరెంట్స్ అనేది అన్నారు. అప్పుడు కోచ్ వాళ్ళ పవర్టీని చూసి స్కూల్ ఫీజుని క్యాన్సిల్ చేయించాడు. రోహిత్ శర్మ కోసం స్కాలర్షిప్ అరేంజ్మెంట్స్ కూడా చేయించాడు ఎవరు, మన దినేష్ కోచ్. దీనివల్ల స్టడీస్తో పాటు రోహిత్ శర్మకి క్రికెట్ ట్రైనింగ్ కూడా దొరికేది అనమాట. స్టార్టింగ్లో రోహిత్కు స్పిన్ బౌలింగ్ అనేది చాలా ఇష్టం ఉండేది, కానీ కోచ్ దినేష్ చెప్పడం వల్ల బ్యాటింగ్ వైపు కూడా ఫోకస్ పెట్టాడనమాట. ఇలా కోచ్ దినేష్ దగ్గర అన్ని క్రికెట్ స్ట్రాటజీస్ అనేది నేర్చుకొని రోహిత్ ఫైనల్లీ 2005లో రోహిత్ సెలెక్షన్ లిస్ట్ ఏ క్రికెట్లో అనేది జరిగింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 42 రన్స్ చేసి 3 వికెట్స్ను కూడా తీసుకున్నాడు అనమాట. సెకండ్ మ్యాచ్లో 90 బాల్స్లోనే 142 రన్స్ చేసి మొత్తం ఇండియాను అతను వైపు చూసేలా చేశాడు. లిస్ట్ ఏలో రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ చూసి అండర్-19 సెలెక్టర్స్ అతన్ని 2006లో అండర్-19 వరల్డ్ కప్లో సెలెక్ట్ చేశారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టీంని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో గెలవకపోయినా రోహిత్ శర్మ మాత్రం 6 మ్యాచెస్లో 390 రన్స్ హైయెస్ట్ స్కోర్ అనేది చేశారు. అండర్-19లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల 2006లోనే ఇండియా ఏలో తన ఫస్ట్ డెబ్యూ చేశాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్కు ఆపోజిట్గా ఓన్లీ 22 బాల్స్లోనే 57 రన్స్ అనేది స్కోర్ చేశాడు. ఇక్కడ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల 2006లోనే ముంబై నుండి రంజీ ట్రోఫీలో తన ఫస్ట్ డెబ్యూ అనేది చేశాడు. రంజీ కెరియర్ ఫస్ట్ మ్యాచ్లోనే 205 రన్స్ స్కోర్ చేసి ఫైనల్లీ మ్యాచ్లో కూడా ముంబైని గెలిపించాడు. ఇలా బెస్ట్ పర్ఫార్మెన్స్ వల్ల 23 జూన్ 2007లో అతనికి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఛాన్స్ అనేది వచ్చింది, కానీ ఈ మ్యాచ్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం అనేది రాలేదు. 2007లోనే T20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో ఆడారు. ఈ T20 వరల్డ్ కప్లో న్యూ కెప్టెన్ ధోని లీడర్షిప్లో యంగ్ టీం అనేది బిల్డ్ అయింది. అందులో రోహిత్ శర్మకు కూడా ఛాన్స్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా ఛాన్స్ వచ్చిన రోహిత్కు ఆపర్చునిటీస్ అనేది ఇచ్చేవారు కాదు. 7th డౌన్ లేదా 8th డౌన్ ప్లేస్లో బ్యాటింగ్ అనేది ఇచ్చేవారు. అందుకోసమే బాల్స్ తక్కువ ఉండడం వల్ల అంతగా పెద్ద పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చేవాడు కాదు రోహిత్ శర్మ. ఫైనల్లీ అదే T20 వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాతో జరిగింది కదా ఒక మ్యాచ్. ఈ మ్యాచ్లో ఇండియా 33 రన్స్కే సేవక్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అనేది అవుట్ అయ్యారు. అప్పుడు కెప్టెన్ ధోని రోహిత్ శర్మకు 5th నెంబర్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ అనేది ఇచ్చాడు. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ 4 సిక్స్లు 3 4లు కొట్టి అతను హిట్ మ్యాన్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు. T20 వరల్డ్ కప్ ఇండియా అనేది గెలిచింది, కానీ అప్పుడు రోహిత్ శర్మ ముందున్న ODI మ్యాచెస్లో ప్రూవ్ చేసుకోవాల్సిన ఛాన్స్ అనేది ఉండే అనమాట. కానీ 2008 వరకు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అనేది ఇండియా టీంలోకి అప్పటికి వచ్చేసారు. ఈ టైంలో రోహిత్ శర్మను టీంలోకి తీసుకున్న చాలా తక్కువ ఛాన్సెస్ అనేది ఇచ్చేవారు. ఛాన్సెస్ వచ్చినా రోహిత్ అంత యూటిలైజ్ అనేది చేసుకోలేదు. దానివల్ల రోహిత్ను ఇండియన్ టీం నుండి బయటికి తీసేశారు. బయటికి వచ్చినప్పుడు రంజీలో లిస్ట్ ఏ క్రికెట్లో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియా టీంలో ప్లేస్ మళ్ళీ సాధించేవాడు. The first batsman in the history of one-day international cricket to get 2 double. Now that's మళ్ళీ పర్ఫార్మెన్స్ డౌన్ అయితే రోహిత్ని టీం నుండి బయటికి తీసేసేవారు. కానీ కెప్టెన్ ధోనికి రోహిత్ పైన నమ్మకం అనేది ఆల్వేస్ ఉండేది. టీం నుండి బయటికి రావడం, అలాగే మళ్ళీ లోపలికి రావడం ప్రూవ్ చేసుకొని, ఇది ఇట్లనే ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరిగేది. ఫైనల్లో 2010లో ఇండియాకు 5 వన్డే మ్యాచెస్ ఆడాల్సినప్పుడు జింబాబ్వేతో సెకండ్ మ్యాచ్లో రోహిత్ శర్మ 90 బాల్స్లోనే 140 రన్స్ చేసి టీంని గెలిపించాడు. ఈ సిరీస్ వెంటనే ఇండియాకు నెక్స్ట్ ట్రయాంగులర్ సిరీస్ అనేది ఆడాల్సి ఉండే. ఈ సిరీస్లో రోహిత్ శర్మ 110 రన్స్ చేశాడు. ఇలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. ఇండియాకు నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా సిరీస్, దాని తర్వాత ఇమీడియట్గా ICC వరల్డ్ కప్ 2011 కూడా ఆడాల్సింది ఉండే. అందరూ రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని అనుకున్నారు. అలా వరల్డ్ కప్లో కూడా పార్టిసిపేట్ చేస్తాడని అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్, బ్యాక్ టు బ్యాక్ 2 సిరీస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ సౌత్ ఆఫ్రికా సిరీస్లో రోహిత్ శర్మ ఫ్లాప్ అనేది అయ్యాడు. యాజ్ ఎ రిజల్ట్ రోహిత్ శర్మను ICC వరల్డ్ కప్ 2011 నుండి బయటికి తీసేశారు.
వరల్డ్ కప్ నుండి తీసేసినందుకు రోహిత్ శర్మ చాలా ఫీల్ అయ్యాడు. కానీ ఆల్వేస్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, అతను ఆల్వేస్ కమ్ బ్యాక్ చేయాలని అనుకున్నాడు. వరల్డ్ కప్ తర్వాత ఇండియా వర్సెస్ వెస్టిండీస్ 5 వన్డే సిరీస్ అనౌన్స్ అయ్యాయి. ఈ సిరీస్లో ఇండియా టీంలో సీనియర్స్కు రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల రోహిత్ శర్మకు ఇండియా టీంలో ఛాన్స్ అనేది వచ్చింది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ వల్ల ఇండియన్ టీం గెలవడానికి హెల్ప్ అయ్యింది. కానీ 2012లో మళ్ళీ పర్ఫార్మెన్స్ రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ డౌన్ అయ్యింది. ఈ మొత్తం ఇయర్ స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాడు. ఈ డ్యూరేషన్లో రోహిత్ శర్మ 25 ODI మ్యాచెస్ ఆడాడు, కానీ ఒక్క మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. 2030లో ఇండియన్ టీంకు ఛాంపియన్ ట్రోఫీ అనేది అనౌన్స్మెంట్ అనేది జరిగింది. ఇండియన్ మీడియా నుండి క్రికెట్ ఫ్యాన్స్ వరకు అందరూ రోహిత్ శర్మకి ఛాన్స్ అనేది ఇవ్వద్దన్నారు. కానీ అప్పటికే ఛాన్స్ అనేది రోహిత్ శర్మకి దొరికింది. ఎవరి వల్ల అంటే మన ధోని వల్ల, ఇండియన్ టీం మేనేజ్మెంట్ వల్ల. ఇక వీళ్ళిద్దరు ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళిద్దరిని. కానీ క్రిటిసిజంని పక్కన పెట్టి కెప్టెన్ ధోని రోహిత్ శర్మను టీంలోకి తీసుకొచ్చాడు. ఇదే కాకుండా ఛాంపియన్షిప్ ట్రోఫీలో రోహిత్ శర్మని సౌత్ ఆఫ్రికాకు ఆపోజిట్గా మ్యాచ్ ఓపెనర్గా ఛాన్స్ కూడా ఇచ్చాడు మన కెప్టెన్ ధోని. ఇంకేంది, మనోడు రెచ్చిపోయాడు. 65 రన్స్ చేయడమే కాకుండా శేఖర్ ధవన్తో కలిసి 140 రన్స్ వరకు పార్ట్నర్షిప్ చేసి టీమిండియాని గెలిపించడంలో కాంట్రిబ్యూట్ చేశాడు. ఇలా ఛాంపియన్షిప్ ట్రోఫీ ప్రతి మ్యాచ్లో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చి ఇండియాకు ట్రోఫీ వచ్చే విధంగా చేశాడనమాట, కష్టపడ్డాడనమాట. 2013 ఛాంపియన్షిప్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ ఇండియన్ టీంకు పర్మనెంట్ ఓపెనర్ బ్యాట్స్మెన్ అనేది అయిపోయాడు. 2014లో శ్రీలంక ఆపోజిట్గా 173 బాల్స్లోని 264 రన్స్ స్కోర్ చేసి క్రికెట్ వరల్డ్నే షేక్ చేసేసాడు, వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసేసాడు. 2017లో రోహిత్ శర్మ మళ్ళొక్కసారి శ్రీలంక ఆపోజిట్ పైన డబుల్ సెంచరీ 208 రన్స్ స్కోర్ చేసి అతనేంటో ప్రూవ్ చేసుకున్నాడు, హిట్ మ్యాన్ లాగా. For Rohit Sharma, first batsman to score 2 double hundreds in ODI cricket. What an outstanding innings from Rohit Sharma. 2013 నుండి 2017 వరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ అబ్సెన్స్లో 2018లో ఏషియా కప్లో క్యాప్టెన్సీ అనేది ఇచ్చారు. అప్పుడు ఇండియాకు కప్పు కూడా వచ్చేటట్టు మన రోహిత్ శర్మ చేశాడు. 2019లో ఏషియా కప్లో 5 సెంచరీస్ చేసి వరల్డ్ క్రికెట్లో కొత్త హిస్టరీని క్రియేట్ చేశాడు. 2021 వచ్చేసరికి రోహిత్ శర్మను T20, ODI ఇంకా టెస్ట్ ఫార్మాట్స్కి పర్మనెంట్ కెప్టెన్ అనేది ఇండియాకి చేసేసారు BCCI. ఇంకా అచీవ్మెంట్స్ చూస్తే రోహిత్ శర్మ క్యాప్టెన్షిప్లో ముంబై ఇండియన్స్ 5 టైమ్స్ IPL ట్రోఫీని సొంతం అనేది చేసుకున్నారు. రోహిత్ శర్మ 241 ODI మ్యాచెస్లో 10,000 కంటే ఎక్కువ రన్స్ అనేది స్కోర్ చేశారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆన్ ఫీల్డే కాకుండా ఆఫ్ ఫీల్డ్ కూడా రోహిత్ శర్మ తన చారిటబుల్ వర్క్స్ ద్వారా పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. యానిమల్ వెల్ఫేర్, ఎన్విరాన్మెంటల్ కన్వర్జేషన్ లాంటి యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తాడు. PETA లాంటి ఆర్గనైజేషన్స్తో వర్క్ చేస్తూ రోహిత్ శర్మ ఫౌండేషన్ ద్వారా పాజిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేస్తూ ఉంటాడనమాట. టాలెంట్, హార్డ్ వర్క్, డిటర్మినేషన్ ఉంటే డ్రీమ్స్ ట్రూ అవుతాయని రోహిత్ శర్మ జర్నీ చూస్తే మనకి తెలుస్తుంది. ఒక కామన్ మ్యాన్ అయినా, రోహిత్ శర్మ ఫ్యాన్ అయినా అసలు మనం రోహిత్ శర్మ నుండి ఏం నేర్చుకోవాలో అతని జర్నీ నుంచి కొన్ని పాయింట్స్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆ పాయింట్స్ బట్టి మనం కూడా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ అవుతాం. నెంబర్ 1 పాయింట్ వచ్చేసి పర్సిస్టెన్స్. ఎర్లీ కెరియర్లో సెట్ బ్యాక్స్ వచ్చినా సరే వాటిని పర్సిస్టెంట్గా ఫేస్ చేస్తూ ఆ ఫెయిలియర్స్ని కూడా మోటివేషన్ లాగా తీసుకొని ఇంప్రూవ్ అయ్యాడు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. రెండోది వచ్చేసి అడాప్టబిలిటీ. చిన్నప్పుడు వాళ్ళ కోచ్ దినేష్ చెప్పినట్లు విని స్పిన్ బౌలింగ్ వైపు కాకుండా బ్యాటింగ్ వైపు తన ఫోకస్ని అడాప్ట్ చేయడం వల్ల మిడిల్ ఆర్డర్గా బ్యాట్స్మెన్ జర్నీ స్టార్ట్ చేసి ఈరోజు వరల్డ్ క్లాస్ ఓపెనర్గా సక్సెస్ అనేది అయ్యాడు. ఇంకా మూడోది వచ్చేసి కన్సిస్టెన్సీ. అది 2014లో జరిగిన ODI హిస్టరీలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేయడమైనా, ఇంకా అండర్ ప్రెషర్లో ఎన్నో హై స్కోర్స్ చేయడమైనా కన్సిస్టెన్సీను మెయింటైన్ చేస్తాడు మన రోహిత్ శర్మ. ఇక ఫోర్త్ వచ్చేసి లీడర్షిప్. కామ్ అండ్ స్ట్రాటజీ థింకింగ్ వల్ల టీంని ముందుకు నడిపి అతని లీడర్షిప్లో
వరల్డ్ కప్స్, ఐపీఎల్ ట్రోఫీస్ని మనకి ఎన్నో అందించాడు. ఇంకా 5th వన్ వచ్చేసి ఏంటంటే వర్క్ ఎథిక్స్. హార్డ్ వర్క్, డెడికేషన్తో వర్క్ ఎథిక్ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా టీంని కూడా బ్యాలెన్స్ అనేది చేపించుకుంటూ ముందరికి తీసుకెళ్తాడు మన హిట్ మ్యాన్. ఇక 6th వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్. తన ఎంటైర్ కెరియర్ చూసినట్టయితే పాజిటివ్ యాటిట్యూడ్ మనకి కనిపిస్తుంది. ఎన్నోసార్లు టీం నుండి తీసేశారు, క్రిటిసైజ్ చేసిన టఫ్ టైమ్స్లో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ని మెయింటైన్ చేశాడు, బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక 7th వన్ వచ్చేసి టీమ్ ప్లేయర్. టీంని ఎలా ముందుకు నడుపుతాడో అందరికీ తెలిసిన విషయమే. టీంకు వాల్యూ ఇచ్చి ఇండియాకు ఎన్నో విక్టరీస్ అనేది అందించాడు మన రోహిత్ శర్మ. ఇక 8th వచ్చేసి హ్యాండిలింగ్ ప్రెషర్. కొన్ని వరస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత అందరు ట్రోల్ చేసిన కాన్ఫిడెంట్గా ఎదుర్కొని తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక 9th వన్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్. ఎంత సక్సెస్ వచ్చినా కంటిన్యూస్గా తనని తను ఇంప్రూవ్ చేసుకుంటాడు రోహిత్. న్యూ స్కిల్స్, ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటూనే ఉంటాడు. ఇక 10th వచ్చేసి హంబుల్నెస్. ఇంత సక్సెస్ వచ్చినా ఎప్పుడు హంబుల్గా, డౌన్ టు ఎర్త్గా ఉంటూనే ఉంటాడు. ఇదే అతని వెల్విషర్స్కు అండ్ అతని ఫ్యాన్స్కి చాలా నచ్చింది అతని దగ్గర. సో ఈ 10 క్వాలిటీస్లో మీకే క్వాలిటీ నచ్చింది కింద కమెంట్లు చేయమని నేను చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ మీరు ట్రూ డైహార్డ్ ఫ్యాన్ అయితే ఇవన్నీ క్వాలిటీస్ నేను డైలీ నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తాను అని కమెంట్లో ప్రామిస్ అనేది నాకు చేయండి. పర్సిస్టెన్స్, అడాప్టబిలిటీ, కన్సిస్టెన్సీ, మన పాజిటివిటీ, హంబుల్నెస్, ఇలా మన హిట్ మ్యాన్ యొక్క గొప్ప క్వాలిటీస్ని మనం అందరం కలిసి ఫాలో అవుదాం. అందరితో ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళతో కూడా ఫాలో అయ్యేటట్టు మనం ఒక గోల్ లాగా తీసుకుందాం. అప్పుడే కదా మీరు, నేను రోహిత్ శర్మకు ట్రూ ఫ్యాన్ అనేది అవ్వగలుగుతాం. సో నెక్స్ట్ టైం మీరు రోహిత్ శర్మని చూసినప్పుడు రిమెంబర్ చేసుకోవాల్సింది ఏంటంటే అతను స్కోర్ చేసిన రన్స్ వల్ల కాకుండా అతని అమేజింగ్ జర్నీ వల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడని మనందరం భావిస్తాం. నిజమే, మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్లో ఒక ట్రూ లెజెండ్. సో చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి తప్పక షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఏ ప్లేయర్ పైన మీరు వీడియో కోరుకుంటున్నారో ఆ ప్లేయర్ని కూడా మీరు కమెంట్ చేస్తే ఆ ప్లేయర్కి ఎక్కువ లైక్స్ వస్తే ఖచ్చితంగా నేను వీడియో అనేది చేసి మీ ముందర ఆ జర్నీ అనేది పెడతాను. ఆ జర్నీ నుంచి నేర్చుకొని మనం ముందరికి మనం కూడా సక్సెస్ అవుదాం. అంటిల్ దెన్ లేటెస్ట్ కంటెంట్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో అవుతుంటే ఇట్లనే బ్యాక్ టు బ్యాక్ అనేది అమేజింగ్ వీడియోస్తోనే నేను రాబోతున్నాను. టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నేను మీ వేణు కళ్యాణ్, సైనింగ్ ఆఫ్.